హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు మదన్ మోహన్ చెన్న. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఏఐని యూజ్ చేసుకొని మనం గ్రాఫిక్ డిజైనింగ్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. వెల్కమ్ బ్యాక్. మార్కెట్లో అయితే చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ChatGPT కానివ్వండి, కోపైలట్ కానివ్వండి, జెమినీ ఏఐ కానివ్వండి, ఫైర్ఫ్లై కానివ్వండి, ఈ మల్టిపుల్ చాలా అప్రాక్సిమేట్లీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ ఛానల్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను యూజ్ చేసే ఏఐ టూల్ గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొన్ని మటుకే యూజ్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోపైలట్ కానివ్వండి, ఫైర్ఫ్లై కానివ్వండి, అండ్ జెమినీ వచ్చేసరికి కొన్నిటి పర్పస్కి యూజ్ చేస్తాను. వేరేజ్ నేను ఫ్రీ వర్జన్సే యూజ్ చేస్తాను. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఫ్రీ వర్జన్సే. బట్ ఒకటి ఏంటిదంటే ఫ్రీ వర్జన్స్ అన్నప్పుడు దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ అని ఉంటాయి. పర్ డే ఇన్నిసార్లు మీరు సెర్చ్ చేయొచ్చు అని చెప్పేసి అలానే నేను సెర్చ్ అయితే చేస్తాను. నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అక్యురేట్గా చూసుకొని. మెయిన్ థింగ్ ఇందులో ఏంటిది అని అంటే ప్రాంప్ట్. మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఎలా జనరేట్ చేయాలి. సో నేను ChatGPTని యూజ్ చేసుకొని ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. సో ChatGPTని అయితే ఓపెన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తాను. అంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ChatGPTకి అయితే ఇస్తాను. సో దట్ నాకు కావాల్సిన ప్లాట్ఫామ్కి కావాల్సిన ప్రాంప్ట్ అయితే నాకు జనరేట్ చేసి ఇస్తుంది. సో ఎగ్జాంపుల్ రీసెంట్గా ఫైనాన్షియల్ సెగ్మెంట్ కంపెనీ అయితే వచ్చింది. సో వాళ్ళకి సోషల్ మీడియా క్యాంపెయిన్ ఇమేజ్ ఎలా జనరేట్ చేయాలి అనేది దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటిది, రైట్ ఏ ప్రాంప్ట్ ఫర్ కోపైలట్ టు క్రియేట్ ఏ ఓల్డ్ స్టైల్ డెస్క్ వాచ్ షోయింగ్ 10:10 అనే టైంని. సో క్రియేట్ అన్ ఓల్డ్ స్టైల్ డెస్క్ వాచ్ ఇలిస్ట్రేషన్ షోయింగ్ ద టైం 10:10 ఇంక్లూడింగ్ వింటేజ్ ఎడిషన్ అనే కంటెంట్ అయితే నాకు ఇచ్చింది. సో ఇప్పుడైతే ఇది తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను కోపైలట్కి అయితే వెళ్తాను. దానికి వచ్చేసరికి నేను మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తాను. చూడండి, క్రియేట్ అండ్ ఓల్డ్ స్టైల్ అనే దాని గురించి మొత్తం ఇచ్చాను. ఏదైనా రిఫరెన్స్ ఇమేజ్ ఉంటే కూడా రిఫరెన్స్ ఇమేజ్ ఇవ్వచ్చు మనము. ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్ ఇస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇందులో మనకు ఏదైతే నచ్చితే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం మళ్ళీ రీక్రియేట్ అనే ఆప్షన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని సెకండ్స్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేయాలి, ఇది వచ్చేసరికి బేసికలీ సోషల్ మీడియా పర్పస్కి అంటే డిజిటల్ పర్పస్కి యూజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇలిస్ట్రేషన్ ఫార్మాట్లో వచ్చింది. నేను ఎందుకు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వాచ్ ఇలిస్ట్రేషన్ షోయింగ్ ది టైమ్ అని చెప్పేసి పెట్టాను అనమాట. సో అందుకని చెప్పి ఇలిస్ట్రేషన్ ఫార్మాట్లో అయితే వచ్చింది మనకు, వెక్టార్ బేస్డ్ ఫార్మాట్లో. సో ఇప్పుడు ఈ ఇమేజ్ని నేను ఇలిస్ట్రేషన్ అనేది తీసేసి రియలిస్టికల్, సో ఇప్పుడు నేను మళ్ళీ రియలిస్టిక్ క్లాక్ అని మెన్షన్ చేశాను, స్పెసిఫై చేశాను. సో అలా అయితే మనకు జనరేట్ చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను స్పెసిఫై చేశాను అనమాట ప్రాంప్ట్లో 10:10 చూపించాలి అని చెప్పేసి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10:10 అనేది చూపిస్తుంది. ఓకేనా, చూడండి. ఓకే, అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి వైట్ బ్యాక్గ్రౌండ్లోనే కావాలి అని అనుకుంటే మాత్రం మళ్ళీ మనం స్పెసిఫై అయితే చేయొచ్చు. చూడండి, ఇక్కడ మనకి ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ తోటి అయితే ఇమేజ్ అయితే చూపించింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4 ఇమేజెస్. ఓకే, బట్ నేను ఇక్కడ ఈ ఇమేజ్ని కాకుండా నాకు వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలి అని అన్నందుకు నాకు ఇక్కడైతే వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే చూపించింది కంప్లీట్ ఇమేజ్ అయితే. మనం బేసికలీ ఏంటిది అని అంటే ఇమేజ్ స్టాక్ ఫుటేజెస్ కానీ అలాంటివి మనము పర్చేస్ కానీ ఫ్రీ పిక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం కానీ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఒక ప్రాంప్ట్ని ChatGPT నుంచి ప్రాంప్ట్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ పేర్ చేస్తే మనకు అక్యురేట్గా అయితే క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సిమిలర్ వే ఇప్పుడు నేను మీకు ఇదే ప్రాంప్ట్ని అడోబీ ఫైర్ఫ్లై నుంచి ట్రై చేద్దాము. ఓకే, టెక్స్ట్ టు ఇమేజ్ ఇక్కడ నేను స్పెసిఫై చేస్తున్నా. ఇక్కడ సేమ్. ఓకే, జనరేట్ అండ్ జనరేట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనకి మోస్ట్ రియలిస్టికల్ అన్నట్టు మెన్షన్ చేద్దాము. అండ్ ఇక్కడ ఇంకేమన్నా స్పెసిఫై చేయాలి అనుకుంటే మాత్రం స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా అయితే క్రియేట్ అయింది
కంపారిటివ్లీ అడోబీ ఫైర్‌ఫ్లైకి అండ్ కోపైలట్‌కి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. డిఫరెంట్ ఒకటే ప్రాంప్ట్ తోటి మనం డిఫరెంట్ ఎలిమెంట్స్‌ని అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్‌ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఫైర్‌ఫ్లైలో నచ్చితే ఫైర్‌ఫ్లై ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే కోపైలట్ ఇమేజ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చింది 4 డిఫరెంట్ వేలో. ఓకే, ఇదొక ఆప్షన్ అండ్ ఇక్కడ ఒక మన ఫైర్‌ఫ్లై ఇది. సిమిలర్‌గా ఇప్పుడు నేను మీకు దాన్ని నేను చూపిస్తాను. నేను ఒక ఇమేజ్ అయితే తీసి చూపిస్తాననమాట. రీసెంట్‌గా ఒక క్లయింట్‌కి అయితే వర్క్ చేశాము. సో ఈ ఇమేజ్‌ని అయితే చూడండి. సో ఈ ఇమేజ్‌లో నేను ఇక్కడైతే క్లాక్ పెట్టాను. టైమ్ ఈజ్ మనీ, ఇట్స్ టైమ్ టు ఇన్వెస్ట్. జనరేట్ మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఫ్రమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాడ్ అయితే క్రియేట్ చేస్తాను. సో ఇలాంటి ఇమేజెస్ అన్నీ కూడా మనం అయితే ఏఐ నుంచి జనరేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఆప్షన్ అయితే నేను మీకు చూపిస్తాను. సో సిమిలర్ మళ్ళీ ఇప్పుడు చాట్‌జీపీటీకి అయితే వెళ్తున్నాను. నేను ఒక బాటిల్ లేబుల్‌ని డిజైన్ చేయాలనుకుంటున్నా. ఆర్ఎల్స్ ఒక కాఫీ కప్పు డిజైన్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లేబుల్‌ని అయితే డిజైన్ చేద్దాము. సో ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటిది? క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ ఫైర్‌ఫ్లై దట్ గివ్స్ మీ డిజైన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్మండ్ ఆయిల్ బాటిల్ లేబుల్ డిజైన్ ఫర్ ఇండియన్ మార్కెట్. ఓకే, ఇక్కడైతే నాకు ప్రాంప్ట్ అయితే ఇచ్చింది. సో ఈ ప్రాంప్ట్‌ని నేను ఫైర్‌ఫ్లైలోకి అయితే వేస్తాను. ఓకే, ఇది చూడొచ్చు మీరు. ఇలా అయితే మనకు ఇన్స్పిరేషన్ పర్పస్కి ఇచ్చింది. 3 ఆల్మండ్స్ ఇచ్చేసి నేమ్ ఇవ్వడం, బ్రాండ్ నేము. ఓకే, ఈ ఫామ్లో అయితే ఇచ్చింది. సిమిలర్ నేను ఇప్పుడు ఇదే ప్రాంప్ట్ని నేను కోపైలట్లోకి వేసి నేను మీకు చూపిస్తాను ఎలాంటి ఆప్షన్స్ మనకి ఇస్తుంది అనేది. కోపైలట్ అయితే జనరేట్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే కొంచెం కొన్ని సెకండ్స్ ఓపికతో ఉంటే మనకైతే జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు నేను సపరేట్ ట్యాబ్స్ అయితే తీసుకొని మీకు చూపిస్తున్నా. కొంచెం ఎన్లార్జ్మెంట్ చేసి ఇలా అయితే ఇన్స్పిరేషన్ మనకి ఇస్తుంది. చూడండి, మన ప్రోడక్ట్ నేమ్ ఎలా ఉండాలి, డిస్క్రిప్షన్ ఎలా ఉండాలి, ఇంకేమైనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా వీటిని ఇన్స్పైర్ అయ్యి మనం కొత్తగా అయితే డిజైన్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ డిజైన్స్ అయితే మనం ఓన్లీ ఫర్ రిఫరెన్స్ పర్పస్కి మనం ఇన్స్పైర్ అవ్వడానికి తప్ప రియలిస్టికల్గా ఇది ప్రింటింగ్ పర్పస్ కాదు. ఎందుకు అంటే ఇది ఓన్లీ ఫర్ డిజిటల్ పర్పస్. మనం ప్రింటింగ్ పర్పస్కి యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలిస్ట్రేటర్లో అయితే చేయాల్సి వస్తుంది. వేరే అది మనకు ప్రింటబుల్ వర్జన్ అయితే ఉంటుంది. సో కంపేర్ చేయండి ఇప్పుడు కోపైలట్కి అండ్ దీనికి ఎంత వేరియేషన్ వచ్చింది అని చెప్పేసి. సో బేసికలీ మనం మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో మనం చెక్ చేసుకొని దాన్ని ఇన్స్పైర్ తీసుకొని మనం కొత్త క్రియేటివ్స్ అయితే చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా ఉపయోగం అయితే ఉంది. అండ్ అట్ ప్రజెంట్ జెమినీ ఏఐ అయితే చూపిస్తాను, అది మనకి ఎలా క్రియేట్ చేస్తుంది అనేది. సేమ్ ప్రాంప్ట్. సో సేమ్ ప్రాంప్ట్ తోటి మనకి జెమినీ ఏఐ అయితే కొన్ని ఇమేజెస్ అయితే క్రియేట్ చేసింది. చూడండి ఇక్కడ ఇలాంటివి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ఏదైనా కొత్తగా అయితే క్రియేట్ చేయొచ్చు. లేబుల్సే కావచ్చు, బ్రోచర్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, లేదు అని అంటే లోగోస్ కానివ్వండి, ఏదైనా మనం చాలా తక్కువ టైంలో అయితే మనం ఇన్స్పైర్ అయ్యి కొత్త క్రియేట్ చేయడానికి అయితే చాలా ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాంప్ట్ అయితే చూపిస్తాను కాఫీ షాప్ది. సో ప్రాంప్ట్ ఏమి ఇచ్చాను ఇక్కడ, క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఫర్ ఫైర్‌ఫ్లై ఆన్ కాఫీ కప్ డిజైన్ ఫర్ వైల్డ్ వన్ ఇన్స్టెంట్. వైల్డ్ వన్ అనేది ఒక బ్రాండ్. సో దానికోసం అయితే నేను మెన్షన్ చేశాను, స్పెసిఫై చేశాను బ్రాండ్ నేమ్ కూడా. ఓకే, ఇప్పుడు మనకు ప్రాంప్ట్ అయితే వచ్చింది. సిమిలర్ ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి అయితే వెళ్దాము. జనరేట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్టైల్ రిఫరెన్స్ వచ్చేసరికి రియలిస్టికల్ అనేది పెట్టాను. ఇక్కడ చూడండి, వైల్డ్ వన్. ఓకే, సేమ్ ఇప్పుడు నేను కోపైలట్లోకి వెళ్తున్నా, సేమ్ ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నా. ఇది చూడవచ్చు మీరు. నేను ఇవన్నీ పాతవన్నీ రిమూవ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు వైల్డ్ వన్ ఇన్స్టెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసింది. ఓకే, వైల్డ్ వన్ బ్రాండ్ నేమ్ మెన్షన్ చేసింది. కాఫీ కప్ మోడల్ అయితే డిజైన్ ఇచ్చింది. ఈ కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కాఫీ కలర్స్ మ్యాక్సిమం తీసుకుంది. సో వైల్డ్ వన్ అనే ఒక దానికోసం అని చెప్పేసి రియలిస్టికల్ ఉండాలి అని చెప్పేసి హిమాలయన్ అండ్ ఫారెస్ట్ ఏరియా అవన్నీ చూపించింది మనకి ఇక్కడ. సో 4 ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చింది. ఇంకోటి మనకి క్రియేట్ మోర్ ఆప్షన్స్ అన్నాం అనుకోండి, మళ్ళీ మనకి రీక్రియేట్ అయితే చేస్తుంది. సారీ, మన పాతవి కూడా సెర్చెస్ అయితే తీసుకుంది. ఇక్కడ చూడండి, టీ టైము, రస్టిక్ ఆల్మండ్, వైల్డ్ వన్ అని చెప్పి
సో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఇచ్చిన పేరు తీసుకుంటుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాము. తీసుకొని అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇప్పుడు చూస్తే ఇంకా చాలా బాగా వచ్చినాయి. పాత వాటితో పోలిస్తే ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ అయితే చాలా బాగా వచ్చినాయి. డిజైన్స్ కూడా చూడొచ్చు ఎలా ఇచ్చిందని. కంప్లీట్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే మనకు చూపించింది. ఈ ఎలిమెంట్స్ని మనం ఇలిస్ట్రేటర్లో అయితే డిజైన్ చేసి కస్టమర్కి అయితే ప్రజెంట్ చేయొచ్చు. ఐ హోప్ గ్రాఫిక్ డిజైనర్స్కి AI ఎలా యూజ్ చేయాలనేది అర్థమై ఉండొచ్చు. అండ్ మెయిన్ థింగ్ ఏంటిది అంటే అడోబీ ఫైర్ఫ్లై కానివ్వండి, కోపైలట్ని ఫుల్ ఫ్లెడ్జ్ ట్యుటోరియల్ అయితే కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో దట్ నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అడోబీ ఫైర్ఫ్లై అయితే ఇంకా ఇన్ డెప్త్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.